మరి అదే రీతిగా విల్సన్ గారు, మరి సోదరులు విల్సన్ అంకుల్ గారు, వారి కుటుంబం, మరి వారి కుటుంబం తరపున చార్లెస్ ఉన్నాడండి, లేడా? ఓకే. అంకుల్ గారి చేతుల మీద మరి వారు సిద్ధపరిచినటువంటి మరి 3 దినాలు వచ్చుచున్నటువంటి దైవజనులకి సురుచి నుండి ఒక ప్రత్యేకమైనటువంటి స్వీటు, మరి పెద్ద కాజా వారు మరి సిద్ధపరిచారు. అదేం తక్కువేమవదు, మరి అది ఉన్నపాటున కూడా దొరకవు. అయినప్పటికీ మరి చాలా చక్కగా ప్రత్యేకమైన అమ్మ రండి అయ్యారు, రండి సార్ ముందుకు రండి. ఇవ్వండి. పట్టుకోండి అలా పట్టుకోండి. చప్పట్లు కొడదాం. ఒక నిమిషం, ఒక నిమిషం ఆగండి. మరి లోపల విల్సన్ అంకుల్ గారు వారు కూడా స్వీట్ ఇస్తారు. ఒకసారి పట్టుకోండి మళ్ళీ పట్టుకోండి. క్రైస్ట్ పట్టుకోండి. మరి అదే రీతిగా మరి విల్సన్ అంకుల్ గారు సిద్ధపరిచినటువంటి స్పెషల్ కాజా దాన్ని కూడా వారు అందిస్తారు. మరి ఒకసారి చప్పట్లు కొడదాం. మరి చివరిగా మరి మన మధ్యలోనికి వచ్చినటువంటి దైవజనులు సాలువాలు కాకుండా మనం కండువాతో మరి గౌరవిస్తున్నాం కనుక మరి దైవజనులకు ఈ కండువా ధరింపజేద్దాం. చప్పట్లు కొడదామండి అందరూ కూడా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మరి ఈ మన ప్రాంతంలో ఒక ప్రత్యేకమైనటువంటి కొత్త పద్ధతి అనమాట ఇది. సాలువాలు అయితే అవి అంత బాగుంటలేదు, అవి కామన్ అయిపోయినాయి. కాబట్టి దానికంటే ఇంకా గౌరవార్థంగా దైవజనులు కాబట్టి మరి వాక్యమందు ఎవరు విశేషంగా మరి కష్టపడతారో వారిని పెద్దలుగా ఎంచాలని వాక్యమే చెప్తాం, వారిని గౌరవించాలని. కాబట్టి వాక్యాన్ని అందించడానికి వచ్చినటువంటి ప్రతి దైవజనుడిని కూడా మనం ఇలా సత్కరిస్తున్నాం. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు డేవిడ్ అయ్య గారు మరి ఒకసారి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనతో దేవుని వాక్యాన్ని పంచుకుంటారు. ఎంతమంది ఆసక్తిగా ఉన్నారమ్మా? ఎంతమంది ఆసక్తిగా ఉన్నారు అమ్మా? ఇంక ఇటువైపు కొంతమందికి ఆసక్తి తక్కువ ఉందా? తక్కువ ఎత్తుతున్నారు. అలాగా 2 హస్తాలు దేవుని వైపు చాపి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుని వాక్యం కోసం మేము సిద్ధమని చెప్దాం. చెప్పండి, సిద్ధమని చెప్పండి. హల్లెలూయా కాదు. ఆర్ యు రెడీ? మంచిది ప్రియులారా. మరి ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయొద్దు. ఉదయం చెప్పిన వాక్యం ఏంటో అప్పగించైతే మనం నెక్స్ట్ హోంవర్క్ మరలా ఇస్తారనమాట. ఏంటో చెప్పాలి? ఎక్కడ నిలబడాలి? మధ్యన నిలబడాలి. రెండోది ఏంటి? చేయి చాపాలి. చేయి చాపితే దాన్ని ఏం చేస్తాడంటే ప్రభు బాగు చేస్తాడు. ఆ చేతిని ముట్టి బాగు చేస్తాడట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మన అందరం ఆశతో ఎదురు చూస్తున్నాం. ఈ మధ్యాహ్నం మరలా ప్రభు ఏ విధంగా మనల్ని ఎదుర్కోబోతున్నారో ఎంతమంది ఆసక్తిగా ఉన్నారో వాళ్ళందరూ కూడా చప్పట్లు కొడుతూ దైవజనులకు సమయాన్ని ఇద్దాం. దైవజనులు చక్కగా వాక్యాన్ని అందిస్తారు. మీరు అందరూ కూడా చక్కగా నిద్రపోండి అమ్మా. దైవజనులు చక్కగా వాక్యాన్ని అందిస్తారు. మీరు అందరూ చక్కగా విశ్రాంతి తీసుకుని నిద్రపోండి. ఎవరు నిద్రపోవద్దు. చక్కగా దేవుని వాక్యాన్ని వినండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. పూర్తిగా చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ మంచి సమయాన్ని మళ్ళా రెండవసారి నాకు అనుగ్రహించిన దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే స్థానిక దైవజనులు రైన్హార్డ్ అయ్య గారికి, అలాగే హెరాల్డ్ అయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు. వారి కుటుంబ సభ్యులకు, వారి అమ్మగారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఒకరికొకరు వందనాలు తెలియపరచుకోండి. వందనాలు కనబడేలాగా వినబడేలాగా చెప్పుకోవాలట. మళ్ళీ చెప్పండి. ఎందుకంటే మా చర్చిలో ఆవిడ కోపం ఇచ్చిందండి నా మీద. ఎందుకు కోపం ఇచ్చిందంటే
ఆవిడ ప్రార్థనకు వచ్చినప్పుడు ఎవరూ వందనాలు చెప్పలేదట. ఎవరు వందనాలు చెప్పకపోయినా ఎవరి మీద కోపం అండి? మా మీదే కదా, మేమే లోకు అందరికీ. ప్రియులారా, అప్పటి నుంచి ఏం చేస్తున్నానంటే ఎక్కడికి వెళ్ళినా ఒకరికొకరు వందనాలు చెప్పింటున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి చక్కని సన్మానము, చక్కని గౌరవాన్ని దైవజనులు ఇచ్చారు. వారి కుటుంబాన్ని, సంఘమును కూడా సిద్ధపరిచిన వారిని దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. నాకు కండువా వేసి పెద్దవాడిని చేశారు. వచ్చే సంవత్సరం దాని మీదకి పంచి కొనుక్కొని నేను పెద్ద రైడ్లా రావాలన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే నేనేం చిన్నపిల్లవాళ్ళు ఏం కాదు. నాకు 36 సంవత్సరాలు, 2 పిల్లలు. ప్రియులారా, మా పెద్దోడు 9th క్లాస్ చదువుతున్నాడండి. ఎంత? 9th క్లాస్. చిన్నవాడేమో 7th క్లాస్ చదువుతున్నాడు. ఎందుకు చెప్తున్నానంటే మాకు మళ్ళీ సంబంధాలు చూస్తున్నారు వాక్యం వింటాం అనేసి. దేవుని స్తోత్రం. ఇది ఎక్కువైపోయింది మాకు. ఒక చోటుకి వెళ్తే పాస్టర్ గారి దగ్గరికి వచ్చినాడు ఒక ఆవిడ. ఏమని? అయ్యగారండి మనం బలభద్రపురం వెళ్దామని అందంట. ఎందుకమ్మా అంటే నీ సంబంధం చూడడానికి అంటే ఆయనకి ఎప్పుడో పెళ్ళి అయిపోయిందమ్మా 2011లో అన్నాడంట ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఎందుకు వచ్చాం? వాక్యం వినటానికి. దేవుని స్తోత్రం చెబుదాం. వేరే ఏ పనులు కూడా పెట్టుకోకూడదు. కేవలం మన మనసు అంతా ఎవరి మీద ఉండాలా? దేవుని మీద ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. మీరందరూ చాలా వాక్యం మీద ఆసక్తి కలిగిన వాళ్ళు. మధ్యాహ్నం కూటం కొంతమంది ఏమవుతారంటే ఆబ్సెంట్ అవుతారు ఎక్కడైనా సరే. కానీ అందరూ ఎలా వెళ్ళిన వాళ్ళు అలాగా వచ్చేసారంటే మీరు చాలా ధన్యులు, మీకు మేలు కలుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఉదయం ఏం విన్నామో అది దైవజనులు మీ చేత చెప్పించారు, మీరు గుర్తుపెట్టుకున్నారు. చాలా సంతోషం. ప్రియులారా, ఈరోజు మరొక మంచి అంశాన్ని మనం నేర్చుకుందాం. ప్రియులారా, దేవుని వాక్యంలో నుండి హోషేయ గ్రంథములో నుండి 14వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. అందరూ తెరిచారమ్మా? చూడండి. చదవండి ఈసారి. చెట్టునకు మంచు ఉన్నట్టు నేను అతనికి ఉందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. చాలండి. లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదుడు. ఈ మాట అందరూ కూడా నాతో కలిసి చెప్పండి. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. 2 చేతులు జోడించిన ప్రార్థన చేసుకుందాం. 2 చేతులు జోడించి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఈ మంచి మధ్యాహ్న కాల సమయంలో నీ బిడ్డలందరూ వినుటకు ఆసక్తి కలిగి నీ సన్నిధానానికి చేరారు ప్రభువా. ఉపవాసం ఉండి నీ సన్నిధిలో నీ మాటలు నేర్చుకుంటూ ఉన్నారు. మీరు మాతో మాట్లాడండి. మమ్మల్ని అందరినీ కూడా మీరు దర్శించండి. వినివారికి మేలు కలుగునట్లుగా నీ అనుకూలమైన మాట, ఆత్మలను వెలిగించే మాట, బ్రతికించే మాట, ఆదరణిచ్చే మాట, నెమ్మది కలిగించి నిలబెట్టే నీ వాక్యమును మా అందరితో మీరు మాట్లాడండి. అల్పుడును అయోగ్యును నన్ను, నా మాటలు, నా ఉద్దేశములు వెనుకకు నెట్టివేసి కేవలం నీ వాక్య ప్రత్యక్షత 7 మార్లు మట్టి మోసలో కడిగి అయా ఊడినటువంటి వెండి అంత పవిత్రమైన నీ మాటలు మా అందరికీ కూడా మీరు అనుగ్రహించి మీ సహాయం చేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అందరు గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నేను రాసినటువంటి పాటల్లోంచి ఒక పాట పాడి, ఒక చరణం పల్లవి పాడి వినిపించి దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. ప్రభు నాకు ఇచ్చినటువంటి పాటల్లో ఒక పాట. సజీవులున్న దేశమున నీ దయ పొందుదునన్న నమ్మికే లేకుంటే
ఏమౌదును. చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం. సజీవులున్న దేశమున నీ దయ పొందుదునన్, నమ్మికే లేకుంటే ఏమౌదును. సజీవులున్న దేశమున నీ దయ పొందుదునన్న, నమ్మికే లేకుంటే ఏమౌదును. ఏమౌదును